రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలనైనా. ఈ ఉదయకాలం నుంచి ఈ రాత్రికాలం వరకు నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలనైనా. ఈ రాత్రికాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చేతి వృత్తులు చేసుకుని జీవించేవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి మంచి జరిగేలాగా సహాయం చేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారి అప్పుల బాధ నుంచి విముక్తి కలిగించండి తండ్రి. వారి కుటుంబాలు పోషించుకునేలాగా సహాయం చేయండి ప్రభా. గల్ఫ్ దేశాలలో ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి అక్కడ మంచిగా పని దొరికేలాగా సహాయం చేయండి నాయన. రైతులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు పండించే పంటకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా సాయం చేయండి తండ్రి. గత 10 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది ప్రభువా. పండించిన పంట నేలమట్టమై మొలకలు వస్తున్నాయి ప్రభువా. వారిని మీరు కాచి కాపాడేందుకు తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు పనుల నిమిత్తం ప్రయాణాల్లో ఉన్నారు ప్రభువా. వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఉద్యోగాలు నిమిత్తం ఎంతమంది ఈరోజు ఇంటర్వ్యూగా హాజరై ఉంటారు ప్రభావ. వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని నాయన. వారు చేసే పనులను ప్రయత్నాలు మీరు తోడుగా ఉండడం నాయన. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా. వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి తండ్రి. వారిని ఆధీనంలో తీసుకోండి ప్రభువా. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి శుభ్రం దయచేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చేతి వృత్తులు చేసుకుని జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి తోడుగా ఉండండి నాయన. ఇంకా ఎన్నో మారుమూల ప్రాంతాలలో నీ సేవ అందట్లేదు తండ్రి. అక్కడకు నీ సేవకులను పంపి సేవ అందేలాగా సాయం చేయండి తండ్రి. సంఘాలు ఉన్న మందిరాలు కట్టుకునే స్థితిలో ఉన్నారు ప్రభువా సేవకులు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సేవకుల మీద ఎన్నో రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రభావ. వాటన్నింటిని మీరు ఖండించండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. డ్రైవింగ్ చేస్తూ జీవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు వందలాది కిలోమీటర్లు రాత్రి అనక పగలనక వాహనం నడుపుతూ ఉన్నారు తండ్రి. ఎటువంటి ప్రమాదాలు, కీడు, మరణ వార్తలు ఏమైనా చేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి నార్మల్ డెలివరీ అయ్యేలాగా సాయం చేయండి తండ్రి. స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి గర్భకోశ వ్యాధుల నుంచి విముక్తి కలిగండి తండ్రి. థైరాయిడ్, గుండె జబ్బులు, క్యాన్సర్, బీపీ, షుగర్, అనేక రకాల వ్యాధి బాధలతో హాస్పిటల్ ఐసీయూలో వైద్యం జరుగుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తొలగించండి ప్రభువా. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా చూడండి ప్రభువా. దేశానికి కాపలా కాస్తున్న జవాన్లను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు రాత్రనక పగలనక దేశానికి సేవ చేస్తున్నారు తండ్రి. వారికి మంచి ఆరోగ్యం, శక్తి, బలాన్ని ఇవ్వండి తండ్రి. మంచి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకుంటే ప్రభువా. వారికి మంచి గైడెన్స్ ఇచ్చి ప్రజలకు మంచిగా పరిపాలన అందించే విధంగా సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతోమంది అనాథ బిడ్డలు ఏ ఆదరణ లేకుండా రోడ్ల మీద ఉన్నారు ప్రభువా. మానసిక వికలాంగులు, అనాథలు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. అధికారులతో మాట్లాడి వారికి ఆశ్రమాలు కట్టించేలాగా సహాయం చేయండి తండ్రి. గల్ఫ్ దేశాల్లో ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా రక్త సంబంధికులను, మా స్నేహితులను, మా బంధుమిత్రులను, మా ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము తెలిసి చేసిన, తెలియ చేసిన తప్పులను క్షమించండి ప్రభువా. ఎప్పటి వరకు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని
అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.